కమిటీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, ప్రభుత్వం అన్ని పథకాలకు మహిళా పేరు మీదనే అమలు జరుగుతుంటాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఆదివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనే చాలా సామాన్యంగా అనే రోజు ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది అని అన్నారు. వాస్తవానికి ఇది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం కాలక్రమంలో ఇది మహిళా దినోత్సవంగా పిలువబడుతుందని అన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం యాదృచ్ఛికంగా జరగడం లేదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఎన్నో కార్మిక పోరాటాలు, ఆందోళనలు, నిరసనలు, నినాదాలు, ఎంతో మంది మహిళల త్యాగాలు ఇందులో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగండ దీపక్ చౌదరి, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు కొత్త సీతారాములు, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, జిల్లా ఆర్టీఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, కార్పొరేటర్లు రషీదా బేగం, మిక్కిలినేని మంజుల, నరేంద్ర, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, బిక్కసాని స్వరూప, భార్గవి, దివ్య, చంద్రిక, సుగుణ, గోవిందమ్మ, రమాదేవి, జ్యోతి, మంగ, పుష్ప తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళల్ని సన్మానించుకోవటం కూడా జరిగింది. ముఖ్యంగా మహిళలకి ఆర్థిక స్వావలంబన కావాలి, మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళ శక్తిని బయటికి తీసుకురావాలి, వాళ్ళ కార్మికులుగా ఉన్న వాళ్ళని వాళ్ళ పని దినాల్ని మార్చడానికి ఆ రోజు ఏర్పడినటువంటి మహిళా దినోత్సవాన్ని ఈరోజు మనం అందరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. అలానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయటం జరిగింది. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మహిళలందరం కూడా దానికి చాలా సంతృప్తిగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా మహిళల్లో సృజనాత్మకతని వెలికితీసి మహిళలకి ఏ విధంగా అయితే మేము సాయం చేయాలో మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము ప్రతినిత్యం ఆ కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్లో ఉన్నటువంటి మహిళలకైతే ఏంటి, ఖమ్మం జిల్లాలో ఉన్న మహిళలందరికీ కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.